అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను అబ్బరాజు పిచ్చయ్య గారిచే రచించబడిన భద్రాద్రి సీతారామ శతకములోని 61 నుండి 70 పద్యాలను మీకు వివరించబోతున్నాను. రాకలు సంబులు వెడలుపా మా కట్టున మరలనీకా మరితలుపై మోక్షాకరమగు నీ నామము శ్రీకర భద్రాద్రిదాంబా సీతా రామా శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ రామ అనే నీ పావనమైన నామము స్మరించిన వెంటనే సకల పాపములు దోషములు తొలగిపోవును. నీపై భక్తితో నిన్ను సేవించిన ఎడల పాపములు కర్మలుగా మారి బాధించలేవు. నీ నామం కోరిన ఫలములు ఇస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆకలి దప్పియు బడలిక వేకియు జరలంట నట్టి విద్యల నీవే గైకొనుట చిత్రమయ్యడి శ్రీకర భద్రాద్రిదాంబా సీతా రామా శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ ఆకలి దాహం శరీరం సన్నగిల్లుట వేడి చలి ఇటువంటి చలనములు లేని నీవు సకల విద్యలకు నిధి వంటి వాడివని విద్యలను నీవు గైకొనుట విచిత్రము కదా స్వామి. నాకాదిపనందనునొక భీకర బాణమున త్రుంచి వేర విజునకున్ ఆ కపిరాజ్యమొసగితివి శ్రీకర భద్రాద్రిదాంబా సీతా రామా శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ వానరుడైన ఆ సుగ్రీవుడు నిన్ను తన సోదరుడి నుండి రక్షించమని వేడుకోగా నీవు వాలిని భీకరమైన నీ బాణముతో సంహరించి వానర రాజ్యానికి సుగ్రీవుడిని రాజుగా చేసితివి కదా. ఏ కతమున వటవృక్షపుటాకున బాలుండవగుచు అతి సుఖదుడవై ఏ కార్ణవమున పండెడు శ్రీకర భద్రాద్రిదాంబా సీతారామా శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ నీవు శ్రీకృష్ణుడవై బాల్యంలోనే వృక్షాల రూపంలో ఉన్న మాయా రాక్షసులను ఎంతో తెలివితో సులభంగా సంహరించినావు. ఈ విషయమును నేను ఏ విధముగా వర్ణించి చెప్పగలను? నీ లీలలన్నిటినీ వర్ణించి చెప్పడం నాకు సాధ్యపడునా స్వామి? సోకులు వేల్పులు వడి క్షీరాకరమున తరచు వేళ
అలమందరమున్ శ్రీకూర్మముమవై మోచితి శ్రీకర భద్రాద్రిదాంబా సీతా రామా శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ దేవతలు రాక్షసులు కలిసి ఎంతో శ్రమతో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మందర పర్వతాన్ని కవ్వముగా చేసుకొని చిలకగా అమృతం లభించింది. దేవతలు ప్రార్థించగా కూర్మావతారుడవై మందర పర్వతాన్ని యథాస్థానంలోకి తీసుకొచ్చితివి కదా స్వామి. వాకలు సంద్రము నంబడు పోకడగా ఎల్లవేలు పులకిడు మృక్కుల్ నీకే చందు నిజం విధి శ్రీకర భద్రాద్రిదాంబా సీతారామా శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ ఎన్నో వాక్యాలతో కూడిన కంద పద్యాలను రచించాను. నా కవిత్వం నీకు సరిపడకపోవచ్చు స్వామి, కానీ నేను నా మంచి ప్రవర్తనతో ఎప్పుడూ నిన్నే స్మరిస్తున్నాను, నిన్నే మృక్కుతున్నాను. నా పూజలు మృక్కులు నీకే చెందును స్వామి, ఇది నిజం. రాకట పోకట గల ఈ ప్రాకృతమగు భవమదేల భవదాకృతిలో ఏ కలుపు కొమ్ము చివరకు శ్రీకర భద్రాద్రిదాంబా సీతారామా శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ స్థిరత్వం లేని ఈ లోకంలో మాయతో ఆశా కోరికలను విడిచిపెట్టలేక సంసారమనే మాయలో చిక్కుబడి తిని స్వామి. కానీ ఇప్పుడు మిమ్మల్ని పూజించి మీలో లీనమైపోవాలనుకుంటున్నాను. కావున నన్ను అనుగ్రహించుము తండ్రి. ఆ కమలజు నిగమముల చేకొన్ని సంద్రంబు చొచ్చు చెడు సోమకు మత్స్యాకారమునా కూల్చితి శ్రీకర భద్రాద్రిదాంబా సీతా రామా శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ కమలము నుండి జన్మించినటువంటి బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదములను తీసుకొని సముద్రంలోకి ప్రవేశించిన సోమకాసురుని చేపగా అవతరించి ఆ రాక్షసుని వధించి తిరిగి వేదములను బ్రహ్మకు అప్పగించితివి కదా స్వామి. సోకుగమి ప్రబలి దేవా నీ కంబును బాధ పెట్ట నిజముగవార్య పోకార్పనవతరించితి శ్రీకర భద్రాద్రిదాంబా సీతా రామా శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ ఓ దేవా
నీ భక్తులు శోకంలో మునిగి బాధపడుతుంటే నీవు వారి బాధ భరించలేక నవ అవతారం దాల్చి వారిని కాపాడెదవు కదా స్వామి. అలానే నన్ను కూడా రక్షించుము. ఈ కంబమునం చూపుము కాక విపక్షునన హేమకశిపుని నరసింహాకారమున వధించితి. శ్రీకర భద్రాద్రిదామా సీతా రామా. శుభాన్ని కలిగించేవాడా భద్రాచల నివాసుడా ఓ సీతా సమేత రామ, ఈ స్తంభము యందు హరి ఉంటాడా, సర్వమునను ఆయన ఉంటాడని చెప్పితివి కదా, చూపుము అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో అనిన వెంటనే స్తంభము నుండి బయటకు వచ్చి నరసింహావతారమై హిరణ్యకశిపుని సంహరించితివి కదా స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.